ప్రభునామనకు ఘనత కలుగును గాక. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుంటున్నాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, యాకోబు తన తండ్రి ఇంటి నుండి తన లాబాను అనే తన మామ ఇంటికి బయలుదేరిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఊజు అనే ఊరికి వచ్చినప్పుడు పొద్దు పుగ్గింది. ఆ సమయంలో అతను అక్కడ ఉన్న ఒక రాయి తీసుకొని తలగడ చేసుకొని అక్కడ పండుకొని నిద్రపోయాను. ఆ నిద్రలో అతను కన్నినటువంటి కళను గురించి మనం ఇక్కడ గమనించుకున్నాం. అక్కడ యెహోవా దేవుడు అతనికి కనపడి అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను ఏమంటున్నాడంటే, మరియు నేను నీ దేవుడైన యెహోవాను, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను అని చెప్తున్నాడు. మట్టికే కాదు, ఆయన ఏమంటున్నాడంటే, పండుకొని ఉన్న ఈ స్థలమును నేను నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద ఇసుక రేణు వలె విస్తరించును. నువ్వు పడమటికిని తూర్పుకుని ఉత్తరమునకును దక్షిణమునకును వ్యాపించదువు అని జరుగుతున్నాడు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగానే ఆశీర్వదింపబడదు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నేను కాపాడుచు ఈ ప్రదేశమునకు మరలా నిన్ను తిరిగి రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని చెప్పగా యాకోబు నిద్ర తెలుసుకొని, నిశ్చయంగా ఇది దేవుని యొక్క స్థలమే, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని తెలుసుకొని అతను కూడా ఏమనుకున్నాడంటే, ఇది పరలోకపు గమనియే అని అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయి తీసుకొని దాని కొన మీద నూనె పోసి దేవుణ్ణి ఆరాధించి ఆయన మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ యాకోబు దేవుణ్ణి తెలుసుకొనకపోయినా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అనేకులు పుట్టుకతో దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. అయినప్పటికీ ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆయన్ని గురించి తెలుసుకునేదానికి, ఆయన బిడ్డలుగా జీవించేదానికి కూడా సహాయము చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాల వరకు మనం చూసినప్పుడు, పిల్లలారా ప్రభునందు నీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలుగనట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ప్రధానమైన ఆజ్ఞల మొదటిది అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని మనం గమనిస్తే, యాకోబు బాల్యము నుండి సాధువై ఉండి గుడారంలో నివసించినటువంటి వాడు. ఏసావు పెద్దవాడైనప్పుడు తన తల్లిదండ్రులకు అయిష్టమైనటువంటి కార్యాలు చేశాడు. అన్యుల స్త్రీలను వివాహం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరికి దుఃఖం పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే మరి యాకోబుతో వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇస్సాకు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఈ అన్య స్త్రీలను వివాహం చేసి మాకు మనోదుఖం పుట్టించకుండా మీ తల్లి ఇంటి వారు అయినటువంటి లాబాని ఇంటికి వెళ్ళి అక్కడ మీ మామ కుమార్తెలో ఒకరిని చేసుకొని రమ్మని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ విధంగా యాకోబు అన్ని విషయాల్లో తల్లిదండ్రులను సంతోషపరుస్తూ తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండినందున దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈ దినాల్లో బిడ్డలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారే కానీ ఇది తల్లిదండ్రులకు ఇష్టమా కాదా? వాళ్ళు కని పెంచారు, ఇంత వయసు వచ్చింది, మేము ప్రయోజకులం అయ్యాము, మేము ఇప్పుడు జీవిస్తున్నామంటే తల్లిదండ్రులు చూపిన ప్రేమే కదా, దేవుడిచ్చిన కృపే కదా అనే ఆలోచన లేకుండా ఎంతోమంది బిడ్డలు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి తల్లిదండ్రులను దుఃఖపెట్టుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో మన జీవితాల్లో రాకూడదు. అది దేవునికి ఇష్టం కాదని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులని బాధ పెట్టినటువంటి ఆ ఏసావు దేవుని ఆశీర్వాదం పొందలేకపోయాడు, కానీ యాకోబే దేవుని దీవెన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండినట్లుగా చిన్నప్పటి నుంచి నేర్పించుకోవాలి. వాళ్ళు కూడా పెద్దవారు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల మాట తీసివేయకుండా విధేయులుగా జీవిస్తే దేవుని దీవెన ఎల్లప్పుడూ వారితో కూడా ఉంటుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు రక్షక, మాకు ఇచ్చిన బిడ్డల్ని పెంచుకున్నట్టుకు మాకు జ్ఞానం దయచేయండి. మా బిడ్డలు కూడా పెరిగి పెద్దవారైనప్పటికీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకుండా విధేయులుగా ఉండి నిన్ను వెంబడించే మనసు, హృదయం కలిగి దీవెన కలిగి ఆశీర్వదించబడిన వారిగా ఈ లోకంలో కనబడుటకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.